ఈ ఉదయకాలం ప్రభు సన్నిధికి చేరువచ్చిన దేవుని ప్రియులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కూడికలో ఉన్న దేవుని సేవకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడిక నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి రాసుల 2వ గ్రంథం 19వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుకుందాం. మొదటి 3 వచనాలు మొదటి 4 వచనాలు ప్రశాంత్ చదువుతారు. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం మొదటి 4 వచనాలు. అందరూ వీడియోలు ఆన్ చేయండి. దేవుని వాక్యం విందాం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడకు ఎల్యాకీమును శాస్త్రి షెబ్నాను యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా యుద్ధకు పంపెను. వీరు గోనెపట్ట కట్టుకొని అతని యుద్ధకు వచ్చి అతనితో ఇట్లనిరి: హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి గాని తండ్రకు శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీయు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషం కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. గమనించండి, ఈ అధ్యాయంలో జీవము గల దేవుణ్ణి దూషించటానికి సన్హరీబు పంపించిన దూత అయిన రబ్షాకే గురించి మనం చూస్తున్నాం. హిజ్కియా ఇలా అన్నాడు: ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము అని చెప్పాడు. ప్రభు యెషయా ద్వారా చెప్పిన మాట ఏందంటే, ఈ అధ్యాయంలో 6వ వచనంలో దూషణ విని నీవు భయపడవద్దు అని చెప్పాడు. ఈ దూషణకు నీవు భయపడవద్దు అని చెప్పాడు. ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట చదువుదాం. 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. ఇక్కడ కూడా చెప్పాడు, భయపడకము. నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును అని చెప్పాడు. అయితే నీవు భయపడవద్దు అని జ్ఞాపకం చేశాడు. కాబట్టి రక్షాకే పలికిన మాటలు ఒక విధంగా భయపెట్టి, ఆ భయం వల్ల మరి విశ్వాసాన్ని అనుసరించవలసిన వారు శరీరానుసారంగా వెళ్ళేదానికి అవకాశం ఉంది. అందుచేత ప్రభువు భయపడవద్దు అని జ్ఞాపకం చేశాడు. ఈ దూషణ మనం చూస్తున్నప్పుడు రబ్షాకే ఏమన్నాడంటే, నీ దేవుని చేత నువ్వు మోసపోవద్దు అన్నాడు. 10వ వచనం చూడండి. నీ దేవుని చేత నీవు మోసపోవద్దు. ముందు అధ్యాయంలో ఏమన్నాడు? 29వ వచనం, 18, 29. హిజ్కియా చేత మోసపోకుడి. హిజ్కియా మోసం చేస్తున్నాడని, మరి హిజ్కియా సేవిస్తున్న జీవము గల దేవుడు మోసం చేస్తున్నాడని దూషిస్తున్నాడు రబ్షాకే. మరి ఇటువంటి మాటలు వింటున్నప్పుడు మరి భయపడితే ఖచ్చితంగా ఆత్మానుసారంగా వెళ్ళవలసిన వారు శరీరానుసారంగా వెళ్ళిపోతారు. అందుచేత ఈ వర్తమానంలో
మనం గమనించేది ఏంటంటే, నువ్వు దూషణకు భయపడకూడదు. ప్రకటన గ్రంథంలో కూడా మరొక వచనాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం చూడండి. గనుక దేవుని దేవ్ దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను అనే మాట చూస్తాం. దేవుణ్ణి దూషిస్తూ, ఆయన గుడారాన్ని దూషిస్తూ, ఆయన నివాసులను దూషిస్తూ, డంబముగా మాట్లాడే నోరు కలిగిన క్రూర మృగం, క్రీస్తు విరోధి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇదంతా కూడా అపవాది యొక్క సైన్యము లేదా అపవాది యొక్క వ్యవస్థ అని మనం గమనించాలి. ఎందుకంటే దూషణ మాటలు అనేవి మరి హిజ్కియా వింటున్నా, మనం వింటున్నా, నేటి సంఘం ఎవరు వింటున్నా, ఆ మాటలను బట్టి భయపడకూడదు అనే మాట మనం చూస్తున్నాం. నీ దేవుని చేత నువ్వు మోసపోవద్దు. హిజ్కియా చేత మోసపోవద్దు. మాత్రమే కాదు, ఇక్కడ ఏం చెప్తాడంటే 13వ వచనంలో హమాతు రాజు ఏమాయెను, అర్పాదు రాజు ఏమాయెను, సెపర్వయీము, హేన, యెవ్వ అను పట్టణముల రాజులు ఏమైరి. అంటే ఇక్కడ వారి దేవతలు సహాయంతో వారు తప్పించుకున్నారా? 12వ వచనంలో అంటున్నాడు. అయితే దీనికి హిజ్కియా చేసిన ప్రార్థన ఏందంటే 18వ వచనంలో ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలం చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవానని తెలుసుకొన్నట్లుగా అతని చేతి నుండి మమ్మల్ని రక్షించు. ఆ సన్హరీబు పంపిన దూత పలుకుతున్న మాటలు విని మరి వారి దేవతలు రాళ్ళు, వారి దేవతలు కర్రలు. కాబట్టి మరి అష్షూరు రాజు వారిని జయించాడు. కానీ నువ్వు జీవం గల దేవుడవు. మేము సేవిస్తున్న దేవుడు జీవం గల దేవుడు. అందుకనే నువ్వు జీవము గల దేవుడవు గనుక నిన్ను దూషించుటకై ఆ సన్హరీబు పంపించిన రబ్షాకే పలికిన మాటలని హిజ్కియా దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి దూషించేవారు, శ్రమ పెట్టేవారు, మన జీవితాల్లో బాధ పెట్టేవారు, అందరిలాగా మనల్ని ఎంచి మాట్లాడేవారు ఉంటారు కానీ, అయితే క్రీస్తులో మన విశ్వాస పరిమాణమును బట్టి మనం ఎంచుకోవాలి. వాస్తవం చెప్పాలంటే విశ్వాసులందరూ క్రీస్తులో దేవుని నీతి అనే స్థితిలో ఉన్నారు. కానీ విశ్వాసులందరూ కూడా ఒకే విశ్వాస పరిమాణం కలిగిన వారు కాదు. అందుకనే కొందరిని దూషించినప్పుడు కలిగే అనుభవాలు వేరు. మరి కొందరి జోలికి వెళ్తున్నప్పుడు మనం ఎదుర్కొనే పరిస్థితులు వేరు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గల వారొకటికై తగిన రీతిగా తను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వాంతును చెప్పుచున్నాను. ఓకే. ఈ కూడికలో 62 మంది ఉన్నారు. ఇందులో సుమారు ఒక 30 మంది వీడియో ఆన్ చేసుకున్నారు. 30 మంది కూడా లేరనుకుంటా వీడియో ఆన్ చేసుకున్నారు. మిగిలినోళ్ళు వెయిటింగ్ రూమ్‌లో పెట్టండి. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది ఎవరు? ఎవరెవరు చెప్పండి నాకు? కృపానిధి గారినండి. హ్మ్. లాజరస్ గారండి. అనా? లాజరస్ గారునే కృపానిధి అండి. ఆ! మిగిలినోళ్ళందరూ వెయిటింగ్ రూమ్‌లో పెట్టండి. మీరు పెట్టాక నేను వర్తమానం స్టార్ట్ చేస్తా.
అలా పెడుతున్నారా? పెడుతున్నానండి పెడుతున్నాను. అంటే స్పీడ్ ఇందులో పెట్టండి. ఇందులో మన వినోద్ డ్యూటీకి వెళ్తున్నాడండి. కొంతమంది ఇందులో నాకేం చెప్పొద్దు, మీకు ఆల్రెడీ తెలుసు కదా. మీకు తెలిసిన చూస్తున్నానండి. వాళ్ళు ఉంచేసి మిగిలిన వాళ్ళు పెట్టండి. ఇంకా నాకు 62 నెంబర్ కనపడతానే ఉంది. అవునండి. కానీ మీకు స్పీడ్ కానీ ఎవరైనా వీడియో ఆన్ చేసుకోలేకపోతే ఇప్పుడు కాకుండా మొదటే మీరు అన్నకి మెసేజ్ పెట్టండి ప్రతిరోజు మీటింగ్లో. కారణం ఏంటంటే నిన్నటి దినాన్న చాలా మంది క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. కారణం జూమ్ మీటింగ్లో మీలో కొంతమంది జూమ్లో జాయిన్ అవుతున్నారు కానీ వాక్యం అర్థం చేసుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే మీరు సరిగ్గా వినట్లేదు. ఇప్పుడు కృష్ణ గారు గాని, మరి కొంతమంది సహోదరులు ప్రారంభం నుంచి వీడియో ఆన్ చేసుకొని కూర్చుంటారు. వాళ్ళు పెద్దవాళ్ళైనా గూడా ఫస్ట్ నుంచి మాదిరిగా ఉంటారు. మరి కొంతమంది ఎందుకు మాదిరిగా ఉండట్లేదో, ఎన్ని సార్లు చెప్పినా ఎందుకు వినట్లేదో తెలీదు. మేబీ సత్యనారాయణ అన్న సరిగ్గా దీన్ని నిర్వహించకపోవడం కూడా కారణం అవ్వచ్చు. స్పీడ్‌గా ఎవరైనా వీడియో ఆన్ చేసుకోలేకపోవటానికి గల కారణాలు మీటింగ్‌కి ముందే తెలియచేయండి. స్పీడ్‌గా వీడియోలు ఆన్ చేసుకోండి. నేను వర్తమానం స్టార్ట్ చేస్తాను మళ్ళీ. ఏన్నా చాలా టైం తీసుకుంటున్నారు మీరు. అయిపోయిందా? అయిపోయిందండి. సరే. ఓకే. రాజుల రెండవ గ్రంథంలో హిజ్కియా చేసిన ప్రార్థన మనం చూస్తున్నప్పుడు ఆయన ఒక ధైర్యవంతమైన ఒక వచనాన్ని పట్టుకున్నాడు. లేదా ఒక ధైర్యవంతమైన మాట పట్టుకున్నాడు. ఆ మాట ఏందంటే, వాళ్ళు దేవతలు కర్రలు, రాళ్ళే కానీ నేను సేవిస్తున్న దేవుడు జీవం గల దేవుడు. సో, ఆ మాట మన జీవితాల్లో గూడా ఈ ఉదయకాలం మనం పట్టుకోవాలి. మనం జీవం గల దేవుడిని సేవిస్తున్న వారం గనుక, మరి అందరిని దూషించటం వేరు, మరి మనల్ని దూషించటం వేరు. అందరి జోలికి వెళ్ళటం వేరు, వ్యక్తిగతంగా మన జోలికి రావటం వేరు. అది మనం అలాగ ప్రభువుని బట్టి, విశ్వాస పరిమాణాన్ని బట్టి, ఇందాక మనం లాస్ట్‌లో చదివిన వచనం అదే. విశ్వాస పరిమాణమును బట్టి ఎంచుకోవాలి. ఇక్కడ హిజ్కియా చేసిన ప్రార్థనలో జీవము గల దేవుడిని దూషించుట అనే అనుభవాల్లో 3 విషయాలు ఆయన ప్రార్థనలో చేశాడు. ఒకటి 15వ వచనం, కెరూబుల మధ్య నివసించే దేవా. రెండవది, భూమి ఆకాశాలు కలుగజేసిన దేవా. మూడవది, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు. మళ్ళీ లాక్కొచ్చారన్న అందరిని. అవకాశం ఇచ్చాడు చూద్దాం. లేదంటే కనుక మళ్ళీ పెడతానండి. వీడియోలో ఆన్ చేసుకుంటారా లేదా అవకాశం ఇచ్చారా? అవునండి. అవునండి. హ్మ్. సరే ఎంతసేపు అవకాశం? నాకు చెప్పండి టైం కరెక్ట్‌గా అప్పుడు ఆపుతాను మళ్ళీ వాక్యం. చెప్పండి అన్న ఎంతసేపు? చూద్దామండి. ఒక 5 మినిట్స్ చూద్దాం. ఆన్ చేసుకోకపోతే ఇంక అప్పుడు మళ్ళీ ఇంకా కంటిన్యూ ఇంకా హ్మ్. ఉంచేద్దాం మీటింగ్ ఓకే. రూమ్. 5 మినిట్స్‌లో అందరూ వీడియోలు ఆన్ చేసుకోండి. ఇన్ కేస్ ఒకవేళ 5 మినిట్స్ తర్వాత మీరు ఆన్ చేసుకోకపోతే అప్పుడు చూస్తారంట. 3 విషయాలు ఆయన ప్రార్థన చేశారు. మొదటిది భూమి ఆకాశములను సృజించిన దేవా అని చేయలే చూడండి. ఏమని చేశాడు స్టీఫెన్ రాజు గారు? ఏమని చేశాడండి? వాక్యం వింటున్నారా?
ఏమని చేశాడు ప్రార్థన ఆయన మొదటి మాట? వినండి, వాక్యం వినండి. నిన్న క్వెషన్స్‌కి ఆన్సర్‌లు చెప్పలేదు చాలా మంది. అంటే కొంతమందికి వాక్యం సరిగ్గా అర్థం అవ్వట్లేదని అర్థమైపోయింది నిన్న. మీరు శ్రద్ధగా వినాలి. భూమి ఆకాశములను సృజించిన దేవా అని ప్రార్థన చేయలేదు. కెరూబుల మధ్య నివసించు దేవా అని ప్రార్థన చేశాడు. జీవం గల దేవుడిని మనం సృష్టిని కలిగించిన వాడుగా మనం ప్రార్థన చేయొచ్చు. కానీ అది గాదు మన పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. మన పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఏందంటే, కెరూబుల మధ్య నివసించే దేవా అనేది మన పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే, కెరూబుల మధ్య నివసించే దేవుడంటే అర్థమేంటి? సంఖ్యాకాండం 7వ అధ్యాయం 90 వచనం నుండి కెరూబుల మధ్య నివసించే దేవుడంటే మనతో మాట్లాడే స్వరం. సో, అంటే దేవుణ్ణి మనం ఎలా ఎరగాలంటే, ఈ సకల చరాచర సృష్టిని కలిగించిన దేవుడు, జీవం గల దేవుడు అని హిజ్కియా ప్రార్థన చేయట్లే. జీవము గల దేవుడంటే, ఈ సృష్టిని కలిగించిన వాడు అనే దానికంటే, నాతో మాట్లాడుతున్నవాడు అని మొదటిగా ఆయన ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుడు జీవం గలవాడు. ఆ జీవం గల దేవుణ్ణి దూషిస్తున్న ఈ రబ్షాకే, ఈ సన్హరీబు పంపించిన దూత జీవం గల దేవుణ్ణి దూషిస్తున్నాడు అనే దగ్గర ఆయన జీవం లేదా ఆయన జీవం గల దేవుడు అని హిజ్కియా ఎలా చెప్పాడంటే ఆయన కెరూబుల మధ్య నివసిస్తున్నవాడని చెప్పాడు. మన ప్రేయర్స్ అనేవి ఎఫెక్టివ్‌గా ఎప్పుడుంటాయంటే, మనము ఆయన స్వరమును వినేవారుగా దేవునితో మాట్లాడాలి. ఆయన గూర్చిన జ్ఞానంలో మొదటి అంశం ఏందంటే, ఆయన మనతో మాట్లాడుతున్న ఆయన స్వరమును బట్టి మనం ఆయనతో మాట్లాడాలి. ప్రభు ఏం చెప్పారంటే, నా గొర్రెలు నన్ను ఎలా ఎరుగుతాయంటే, నా స్వరాన్ని బట్టి ఎరుగుతాయని చెప్పాడు ప్రభు. ప్రభు చెప్పిన మాట అదే. యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం. 10వ అధ్యాయం. వచనం 5వ వచనం చూడండి. అన్యుల స్వరము అవి ఎరగవు గనుక అన్యుని ఎంత మాత్రం వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వార్తలను. చదవండి. 4వ నెక్స్ట్ వచనం. మూడో వచనం చదవండి ఒకసారి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక 27 అవి చదువు. అతని వెంబడించును. 27 చదువుదాం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. రైట్. ఈ వచనంలో ప్రభు ఏం చెప్పాడు? నా గొర్రెలు నా స్వరం వినును అని చెప్పాడు. సో, ప్రభువుకి మనం రోజు ప్రార్థన చేస్తాం. కానీ ఎట్లా ప్రార్థన చేయాలి? ఎఫెక్టివ్ ప్రేయర్స్ ఎట్లా ఉంటాయంటే, ఆయన స్వరమును బట్టి మనం ఆయనను ఎరిగినట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఆయన స్వరమును బట్టి మనం ఆయనను ఎరిగినట్లుగా ప్రార్థన చేయాలి. ఇటీవల ఎక్కువగా ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ముఖ్యంగా ఈ దినం ఏం మాట్లాడాడు? ముఖ్యంగా ఆయన నన్ను ఎలా ఎరిగి ఉన్నాడు? ఆత్మ ద్వారా నన్ను ఆయన ఎలా దర్శిస్తున్నాడు? ఆ విషయంతో మనం ప్రార్థన చేసినప్పుడు జీవము గల దేవుడు అని మనం చెప్పే మాట కరెక్ట్. అంతేగాని మన ప్రార్థనలో భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా అనేది ముందు ఉండకూడదు. ఎందుకంటే కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా మొదటి అధ్యాయం 16వ వచనం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారములైన సర్వము ఆయన యందు సృజించబడెను. సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అని ఇక్కడ చెప్పాడు తప్ప ఆ పేరు వాడలేదు చూడండి. ఎవరు సృజించారో ఆయన, ఆయన, ఆయన అంటూ వచ్చాడు. ఇంతకు ఆయన ఎవరు? 14వ వచనంలో చెప్పాడు. ఆ కుమారుని యందు మనకు విమోచన, మనకు పాపక్షమ. ఆయనెవరో ఎక్కడ చెప్పాడు?
మన విమోచన విషయంలో ఆయన పేరు చెప్పాడు. కానీ సృష్టి విషయంలో పేరు చెప్పలేదు. దీన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారంటే నౌన్ అండ్ ప్రొనౌన్ అంటారు. సో, నౌన్ అనేది ఎక్కడ యూజ్ చేయబడింది? మన విషయంలో. ప్రొనౌన్ అనేది ఎక్కడ యూజ్ చేయబడింది? సృష్టి విషయంలో. దీన్ని తెలుగులో ఏమంటారు? నామవాచకం అంటారు. ఇంకో దాన్ని ఏమంటారు? ప్రొనౌన్‌ని? సర్వనామం. ఆ? సర్వనామం. సర్వనామం. అంటే ఆయన అనే మాట సృష్టి దగ్గర వాడాడు. అంటే యేసుక్రీస్తు సమస్తాన్ని సృజించాడని చెప్పట్లేదు. ఆయన సృజించాడు అని చెప్తున్నాడు. ఎవరాయన అనే ప్రశ్న నువ్వు అడగాలి కాబట్టి. ఎవరాయన? మై రిడీమర్, నా విమోచకుడు. కాబట్టి దేవుడు ఎవరు అని అన్నప్పుడు ఈ సృష్టి అంతటికి మూలమై ఉన్నవాడు అనేది కాదు ముఖ్యమైనది. ఈ ఉదయం నాతో మాట్లాడినవాడు. ఈ మధ్యలో నాతో ఈ విషయాలు ఎక్కువగా సంభాషిస్తున్నవాడు. హెబ్రీ పత్రికలో మాట్లాడాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో మాట్లాడుతూ కుమారులతో సంభాషించున్నట్లు ఆయన మీతో సంభాషించు హెచ్చరిక. ఆ రోజున ఆయన పలకరిస్తాడు, పరామర్శిస్తాడు, దర్శిస్తాడు, ప్రత్యక్షతిస్తాడు. కాబట్టి హిజ్కియా ప్రార్థనలో మొదటి అంశం ఏందంటే భూమి ఆకాశములను సృజించిన అద్వితీయ దేవక కెరూబుల మధ్య నివసించుచున్న సైన్యములకు అధిపతి యెహోవా. కెరూబుల మధ్యలో ఆయన నివసిస్తున్నాడు. ఎందుకు నివసిస్తున్నాడు? సంఖ్యాకాండం 7వ అధ్యాయం 90వ వచనంలో కెరూబుల నడుము నుండి అనగా కరుణాపీఠం మీద నుండి అతనితో మాట్లాడిన స్వరం అనే మాట చూస్తాం. ఇటీవల మేము ఎక్కడ పరిచయకి వెళ్ళినా సహోదరుడు పోలరాజు గారు మాతో వస్తున్నాడండి. ఆయన ఏ మీటింగ్‌లోనైనా ఫస్ట్ అసలే ముందు వర్తమానం ఏంటో చదువుకొని లేదా ఒకసారి మొత్తం అదంతా ఒక సారాంశం పెట్టుకొని రెడీగా ఉంటాడు. ప్రార్థనిస్తే ఆ ప్రార్థనలో ఖచ్చితంగా లాస్ట్ వీక్ జరిగిన మెసేజ్ ప్రార్థన చేస్తాడాయన. అలాగే సత్యనారాయణ గారు కూడా ఎప్పుడు మీటింగ్ జరిగినా కూడా ఆయన రాసిన నోట్స్‌లో లాస్ట్ వీక్ ఏం చెప్పారో అది ఒకసారి చదువుకొని ఆయన రెడీగా ఉంటాడు. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడా లేదనేది మనం అందరం కూడా చెక్ చేయాలి ఖచ్చితంగా. నిన్న మనం చెప్పుకున్నట్లుగా అసలు మనం నిజంగా సత్యాన్ని ఏమైనా అనుసరిస్తున్నామా లేదా అనేది ఎలా తెలిసిపోయిద్దంటే మనం వాక్యాన్ని పొందుతున్నామా లేదా? సత్యం అనేది ఏర్పాటైతే వాక్యం అనేది మర్మం. దేవుడు సంఘానికి ఇచ్చిన విషయం ఏందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వచనం 11లో ఒక పదం ఉంది. మర్మమును గూర్చిన ఏర్పాటు అనే పదం. మర్మమును గూర్చిన ఏర్పాటు. అంటే దేవుడు సంఘానికి ఒక గృహ నిర్వాహకత్వం ఇచ్చాడు. దాని పేరే ట్రూత్, సత్యం. ఆ సత్యాన్ని మనం అనుసరిస్తున్నామా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవచ్చంటే వాక్యం మన యొద్దకొస్తుందా లేదా అనే దాన్ని బట్టి. నిన్న నేనొక విషయాన్ని జ్ఞాపకం చేశాను. శరీరంలో పాపము లేదు అనే ఒక బోధ ఉందన్నమాట. అది సత్యం కాదు. అనే మాట ఎక్కడ రాశాడు? యోహాను రాసిన మొదటి పత్రిక 1:8లో రాశాడు. దాన్ని నమ్మేవారికి వాక్యం రాదు అని ఎక్కడ రాశాడు? 1:10లో రాశాడు. 1:8లోనేమో శరీరంలో పాపము లేదు అనేది సత్యం కాదన్నాడు. 1:10లోనేమో అలాగు సత్యాన్ని నమ్మని వారికి వాక్యం రాదు అని 10లో చెప్పాడు. అందుకని మనం అందరం గూడా అసలు ప్రభు ఏం మాట్లాడుతున్నాడనేది వివేచించాలి. అంతేగాని గ్రుడ్డిగా ఏ రోజు మెసేజ్ ఆ రోజు ఇనేద్దామని కాకుండా అసలు కంటిన్యూటీ ఇటీవల దినాల్లో ఈ సీజన్ ఆఫ్ టైమ్‌లో దేవుడు ఎక్కువగా హైలైట్ చేస్తున్న రివల్యూషన్ ఏంటి అనేది మనం ఎరిగి ప్రార్థన చేయడం స్టార్ట్ చేయాలి. అట్లా ప్రార్థన చేసినప్పుడు దాని యొక్క రెస్పాన్స్ మనం ఇప్పుడు చదివిన అధ్యాయంలో ఉంది. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నిన్న చాలా మంది ఆసక్తిగా వాక్యం విన్నారు.
కొంతమంది డిస్కషన్ కూడా చేశారు కాబట్టి, శరీరంలో పాపం లేకపోతే మన యొద్దకొచ్చే వాక్యం ఎలా ఉంటది చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శరీరంలో పాపం లేదు అని మనం నమ్ముతున్నాం. మనం అందరం పరిశుద్ధులం, నీతిమంతులం, సంపూర్ణులం, ఆత్మచేత ముద్రించబడ్డాం, దేవుని కుమారులం. అయితే మనం ఒక అబద్ధాన్ని నమ్మామనుకోండి. అబద్ధం ఏందంటే, ఏ అబద్ధం సత్య సంబంధమైంది కాదు. యోహాను మొదటి పత్రిక 2:21. ఆ అబద్ధం ఏందంటే, ఎలాగూ మనం పరిశుద్ధులం అయిపోయాం కాబట్టి, మన శరీరంలో కూడా పాపము లేదు. ఇది పాప శరీరం కాదు అని ఒకవేళ అనుకుంటే, మన యొద్దకొచ్చే వాక్యం ఎలా ఉంటది జెప్పండి? మీరు ధర్మశాస్త్రాజ్ఞలు వస్తాయి. ఖచ్చితంగా. ఎందుకంటే, ఎప్పుడైతే శరీరంలో పాపం లేదని మనం నమ్ముతామో, మనం శరీరంతో 10 ఆజ్ఞలు నెరవేర్చగలం. అసలు ప్రాబ్లమ్ ఏంది? ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు అవ్వకపోవటానికి గల కారణం ఏంది? రోమాపత్రిక 7:18లో నా శరీరమందు మంచిదేది? నివసింపదని నేను ఎరుగుదును అన్నాడు. ఓకే. అందరూ ఇక్కడే ఉన్నారా? ఏరన్నా 5 నిమిషాల తర్వాత బ్యాచ్. వచ్చారా? నాకు అందరూ కనపడుతున్నారు. రైట్. అందరూ ఇక్కడే ఉన్నారా? మీ కుడి చేతి చూపించండి. రైట్. నా క్వెషన్ ఏంటి చెప్పండి? ఆన్సర్ వద్దు. క్వెషన్ చెప్పండి. ఎవరో ఒకళ్ళు చెప్పండి. ఉన్నానన్నారు మరి మాట్లాడరే? శరీరంలో పాపం లేదనుకుంటే మన దగ్గరకు వచ్చే వాక్యం ఎలా అనిపిస్తుంది మనకి? ఎలా అనిపిస్తదా? ఎలా ఉంటదా? ఎలా క్వెషన్. ఉంటది? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? వాగ్దాన రూపకంగా ఉంటుందా? ధర్మశాస్త్ర రూపకంగా ఉంటుందా? వాగ్దాన రూపమైన వాక్యం రాదప్పుడు. ఎందుకు రాదు? వాగ్దాన రూపక వాక్యమే సత్యం. లేదా వాగ్దాన రూపక వాక్యమే వాక్యం. అది వాగ్దాన రూపకంగా ఎందుకు ఉండదు? రోమా 9:9 ప్రకారం. లేదా అది గాస్పల్ లాగా ఎందుకు ఉండదు? పేతురు మొదటి పత్రిక 1:24 ప్రకారం. అది ఎందుకు ధర్మశాస్త్రం లాగా ఉంటది? ఓకే. మీరు కాకుండా రాజేష్ అని కాకుండా ఎవరని చెప్పండి. అన్న చెప్పేసాడుగా ఆన్సర్ ఆల్రెడీ. సందీప్ బ్రదర్. మనం సత్యాన్ని నమ్మట్లేదు అనుకోండి, మన యొద్దకు వాక్యం రాదు. అది క్లియర్. అయినా కూడా మరి ప్రతిరోజు వాక్యం వినటానికి అలవాటు పడిన తర్వాత మనం ఏదో ఒకటి వింటాంగా. ఏదో ఒకటి వాక్యం అని పొందుకోవాలని ఆశపడతాం గదా! మనం ఇప్పుడు సత్యాన్ని నమ్మకపోతే అంటే ఏందంటే ఇప్పుడు నేను చెప్పేదేందంటే శరీరంలో పాపం లేదు అని అనుకున్నామనుకోండి. అప్పుడు మన యొద్దకొచ్చే వాక్యం వాగ్దాన రూపకంగా ఉండదు. గాస్పల్‌గా ఉండదు అని చెప్తున్నారు. ఎందుకుండదు? మీరు ఎవరో ఒకళ్ళ పేరు చెప్పండి ఆళ్ళని అడుగుతాను. శరీరంతో ఆచరించేది ఇప్పుడు వచ్చే వాక్యం బ్రదర్ మనకి ఒకవేళ అది మనకు శరీరంలో పాపం లేదనుకోండి, మనం ఈజీగా ఆచరించొచ్చు కదా! అంటే ఏ విత్ లా. ఏది ఆచరించొచ్చు? లా లా ఓకే. సో, శరీరంలో పాపం ఉంది కాబట్టి మనము మర్మం పొందుకొని విశ్వాసం ద్వారా మనం జీవించాలని నాకు అర్థమైంది బ్రదర్. రైట్ ఆన్సర్. ఇప్పుడు మీరు చెప్పింది క్లియరే. కానీ నా క్వెషన్ మళ్ళీ ఏందంటే ఇప్పుడు మనం సత్యాన్ని నమ్మట్లేదనుకోండి వాక్యం మన దగ్గరికి రాదు. ఓకే. సత్యాన్ని నమ్మకపోయినా ఏదో ఒకటి వినేవాళ్ళున్నారుగా. ఏదో ఒకటి పొందుకునేవాళ్ళు అదే వాక్యం అనుకుంటున్నారు. మాతో దేవుడు మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు గదా! ఇప్పుడు అది నిజంగా వాక్యమేనా? అని అంటే వాక్యం ఎప్పుడు వాక్యం అంటే అది వాగ్దాన రూపకంగా ఉండాలి. 2 అది సువార్తగా ఉండాలి. అది ఆత్మ యొక్క నియమంగా ఉండాలి. అంటే అది శరీరంతో ఆచరించేదిగా వచ్చేస్తుందన్నమాట. ఎప్పుడొస్తుంది? శరీరంలో పాపం లేదు అనే విషయాన్ని మనం అనుకుంటే, మన యొద్దకు వచ్చే వాక్యం ఆ విధంగా వస్తదన్నమాట. ఇంతగా అది పరలోకము నుండి వస్తదని మనం అనుకుంటాం. పరలోకము నుండి పరిశుద్ధాత్ముడే వస్తాడు తప్ప, సౌలుకు దురాత్మ దేవుడే పంపించాడంటే అది పరలోకం నుండి వచ్చిందని కాదు.
దేవుడు దాన్ని అనుమతించాడని అర్థం. ఇంకెలా చెప్తాను, మీకు క్లియర్‌గా ఉంటది ఇది. జాగ్రత్తగా వినండి. యాకోబు పత్రికలో ఏమన్నాడంటే, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. నెక్స్ట్, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును అన్నాడు. అంతే కదండి. మోసపోకుడి అంటే ఒకవేళ మీరు మోసపోతే మీకేమైనా వస్తదా? నాకు ఆన్సర్ కావాలి. మీరు నన్ను చూడొద్దు. నాకు ఆన్సర్ చెప్పండి. నా ప్రియ సహోదరులారా మీరు మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతివి సంపూర్ణమైన ప్రతివారు పరసంబంధమైందే జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుండి వచ్చును అన్నాడు కదా! ఇక్కడ ఒకవేళ మనం మోసపోయామే అనుకోండి, మనకి ఏమైనా వస్తదా? వస్తది కానండి అది పరసంబంధమైనది అయి ఉండదండి. వాళ్ళు మాట్లాడుతున్నారు కదండి, మాట్లాడుతున్నారు అనేక మంది సేవకులు. వాక్యం మనం వింటున్నాం. అయితే అది పరసంబంధమైనది అయి ఎక్స్‌ప్లనేషన్ వద్దన్న. ఎక్స్‌ప్లనేషన్ వద్దు. ఆన్సర్ కావాలి. వస్తది అంటున్నారు. అంతేనా? ఆహా, రాదండి. వర్తమానం రాదండి. నేను అడిగేది వర్తమానమేనా అది వచ్చేది అని అడగట్లేదు. ఏదైనా వస్తదా? రాదా? అని అడుగుతున్నాను. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతివి సంపూర్ణమైన ప్రతి వారం పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుండి వచ్చును అన్నాడు కదా! ఇప్పుడు మనం మోసపోతే ఏదైనా మనకొస్తుందా? అది నేను అడుగుతున్నాను. వస్తదన్న. ఎందుకంటే వస్తుంది. వస్తుందండి. వస్తదన్న. వస్తది అనేది రైట్ ఆన్సర్. కానీ వచ్చింది దేవుని యొద్ద నుండి రాలేదు. అది. ఎందుకంటే మోసపోకుడని ఎందుకన్నాడు? ఏదో ఒకటొస్తది. అది నువ్వు దేవుని యొద్ద నుండే వచ్చిందనుకుంటా తర్వాత. కానీ మీకోటి చెప్తానేనండి. దేవుడెప్పుడైనా క్రీస్తులో నాకుంది, క్రీస్తులో నాకుంది, క్రీస్తులో నాకుంది అనే ఆనందంలో ఏమున్నాయో అయన్నీ చెప్తాడు. నాకు లేదు, నాకు లేదు, నాకు లేదని నువ్వు ఏడ్చినప్పుడు నీ లైఫ్‌లోకొచ్చే దేవుడిచ్చినయి గాదు. ఈ వర్తమానం ఇప్పుడు నేను చెప్పట్లేదు. ఇది చాలా కాలం క్రితం నుంచి మనం విన్నాం. యాకోబు పత్రికలో ఏం చెప్పాడు చూడండి. 4వ అధ్యాయంలో. అందరూ వినాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. మొదటి వచనం. యుద్ధములు, పోరాటములు పోరాటములను నేను చదువుతానాగు. యుద్ధములు, పోరాటములు, భోగేచ్ఛలు. రెండవ వచనం. ఆశించుట. తర్వాత ఇక్కడే పోట్లాడుట, యుద్ధము చేయుట. ఇవన్నీ ఒరిజినల్ పీస్ పొందుకోవడానికి జరిగేవి కాదు. ఇది డూప్లికేట్ పొందుకోవడానికి కారణమయ్యే అనుభవాలు. కారణం ఏందంటే ఒరిజినల్ ఎలా వస్తది మనకి? అక్కడే చెప్పాడు. దేవుణ్ణి అడిగితే వస్తుంది. దేవుణ్ణి అడగకపోతే ఏం జరుగుతుంది? నెక్స్ట్ భోగేచ్ఛలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నేను దీన్ని ఎప్పుడు చెప్పినా ఇలాగే చెప్తాను. ఎందుకంటే ఇలా చెప్తేనే అర్థమైద్ది. ఇప్పుడు పలహారం ఇచ్చినప్పుడు తీసుకోవాలా? తీసుకోకపోతే ఇక దాని మీద ఏం ఆలోచన ఉండకూడదు. అలా గాకుండా అందరి ముందు ఎందుకులే తీసుకుంటే బాగోదని వద్దని చెప్పి, దాని మీద మళ్ళీ ఇచ్చపడటం అనేది ఒకటుంటది. అది పిల్లల్లో మనం చూస్తాం. వాళ్ళేం జేస్తారు? మనం అటెళ్ళేలోపు ఇలా తెచ్చుకోవాలని ట్రై జేస్తారు. ఈలోగా మనం చూసేసామనుకోండి బొగ్గులోనే పెట్టుకొని నవలకుండా అలాగే మన వైపు దీనంగా చూస్తాడు. అలాగే ఇప్పుడు గూడా ఏం జేస్తున్నారంటే, క్రీస్తునందు సర్వ సంపూర్ణత ఉంది అని చాలా మందికి తెలుసు. తెలిసినా గూడా పరిశుద్ధాత్ముడు ఏం జెప్తాడో వారు వినరు. ఎందుకంటే క్రీస్తునందు సర్వ సంపూర్ణత ఉంది అని తెలుసు గాని నమ్మరు. నమ్మితే ఏం జేస్తారు? అసలు క్రీస్తునందే అన్నీ ఉన్నాయి కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏది జెప్తే అదే మనం వినాలి. క్రీస్తులో ఉన్న వాటిని స్వాధీనపరచుకోవాలని వింటారు. కానీ అలా వినట్లేదు అంటే వాళ్ళు క్రీస్తులోనే సర్వ సంపూర్ణత ఉందని వాళ్ళు నమ్మట్లేదు. నమ్మట్లేదు కాబట్టి వాళ్ళ జీవితంలో పరిశుద్ధాత్ముడు ఏం జెప్పాడో వారు వినలేదు. వినలేదు గాబట్టి వాళ్ళు విశ్వాసం ద్వారా దాన్ని స్వాధీనం చేసుకోలేదు. కానీ వెన్ టైమ్ కమ్స్ డిమాండ్స్ రైజెస్ అన్నమాట. ఒక సమయం వచ్చినప్పటికి మనం స్వాస్థ్యంగా పొందాల్సినవే మన జీవితాల్లో డిమాండ్స్ అవుతాయి. ఆ రోజు మనం ఆత్మ ద్వారా అడగాల్సిన వాటిని ఇచ్చల ద్వారా మనం వెతికే క్రమంలో యుద్ధాలుంటాయి, పోరాటాలుంటాయి, ఆశ ఉంటుంది, పోట్లాట ఉంటుంది, హత్యలు గూడా ఉంటాయన్నాడు. మత్సరం గూడా ఉంటుంది అన్నాడు. కానీ మీకొచ్చేది మాస్టర్ పీస్, ఒరిజినల్ పీస్ కాదు. సేమ్ దానిని మైమరిపిస్తున్న ఒక డూప్లికేట్ మీ లైఫ్‌లోకొచ్చేసింది. అందుకనే ఏం జెప్పాడు?
నా ప్రియ సహోదరులను మోసపోడు. సేమ్ అలాగే ఇప్పుడు నేను ఒకటి చెప్పబోతున్నాను. అందరు 2 చెవులు పెట్టుకొని జాగ్రత్తగా వినండి. నీవు గాని సత్యం నమ్మకపోతే నీ యొద్దకు వచ్చేది వాక్యం అనుకుంటావు. కానీ అది వాక్యం లాంటిదే గాని వాక్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు శరీరంలో పాపం లేదని మీరు అనుకున్నారనుకోండి. అప్పుడు యు ఆర్ రెడీ టు పెర్ఫార్మ్ ద 10 కమాండ్మెంట్స్. యు ఆర్ రెడీ టు పెర్ఫార్మ్ ద 10 నువ్వు ఇప్పుడు 10 ఆజ్ఞలు చేయగలవు. 10 ఆజ్ఞలు చేయగలవు అనే కాన్ఫిడెన్సే నీకు తెలియకపోవచ్చు, కానీ అది దేవుని దృష్టిలో గర్వం. 24:7 నిర్గమాకాండం. అంటే నువ్వేం చెప్తున్నావు దేవునికి తెలియకుండానే? నువ్వు నాకు 10 ఆజ్ఞలు ఇచ్చే నేను నెరవేర్చేస్తానంటున్నావు నువ్వు. దేన్ని నమ్మటం వల్ల? శరీరంలో పాపం లేదని నమ్మటం వల్ల. నేను మళ్ళీ చెప్తున్నాను, మన ఆంధ్రప్రదేశ్‌లో ఒక గ్రేస్ టీచింగ్ పేరిట ఒకటి సర్క్యులేట్ అవుతుంది. నేను నిన్న కూడా ఎగ్జాంపుల్ పేరు పెట్టి కూడా ఉదాహరణ చెప్పాను. మీరు ఇంకా వీటిని గమనించవచ్చు. ఈ టీచింగ్‌లో బోర్న్ అగైన్ అంటే తిరిగి క్రొత్తగా జన్మించినప్పుడు మన శరీరం కూడా పాప శరీరంగా ఇప్పుడు లేదు అని చెప్పే టీచింగ్ ఉంది. అది చాలా అబద్ధపు బోధ. ఎందుకంటే ఒకవేళ మన శరీరంలో ఇప్పుడు పాపమే లేకపోతే మనం ధర్మశాస్త్రాన్ని ఇప్పుడు ఆచరించవచ్చు కదా. రక్షణ విషయంలో కృపను అనుసరించిన కొనసాగింపులు ఇప్పుడు మనం ధర్మశాస్త్రాన్ని పెర్ఫార్మ్ చేయొచ్చు. మరి ధర్మశాస్త్రం డైరెక్ట్ గా చెప్తారా? డైరెక్ట్ గా చెప్పరు. క్యారెక్టర్ స్టడీస్ రూపంలో ధర్మశాస్త్రం మన దగ్గరికి వస్తుంది. ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ యోసేపు గురించి తీసుకున్నారనుకోండి. యోసేపు లాగా నువ్వు పొరుగు అనేది ఆశించవద్దు. సో క్యారెక్టర్ స్టడీ ఒక 40 మినిట్స్ స్టడీ చేసి యోసేపు ఎవరు, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ తిరిగాడు, ఎలా ఉండేవాడు, ఏంటి అని చెప్పి ఫైనల్ గా ఒక కమాండ్మెంట్ రూపించబడింది. ఇప్పుడు అసెంబ్లీలో చూడండి, డిస్కషన్ చేసి ఫైనల్ గా ఏం రూపిస్తారు? ఒక చట్టాన్ని రూపిస్తారు. అలాగే ఇప్పుడు ప్రసంగాలు ఎలా ఉన్నాయంటే కొన్ని క్యారెక్టర్స్ తీసుకోవటం, వాటిని స్టడీ చేయటం, ఫైనల్ గా 10 కమాండ్మెంట్స్ రూపించబడతాయి. అసలు ఈ వాక్యం నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? వాస్తవంగా అయితే నిజం చెప్పండి, మీకు సంబంధించింది ఏది మీ దగ్గరకు, మీకు సంబంధించనిది ఏది మీ దగ్గర రాకూడదు వాస్తవంగా. ఎందుకు వచ్చింది? ఎందుకంటే మీరు లోపల అబద్ధాన్ని నమ్ముతున్నారు కాబట్టి. అది పొందటానికి మీరు ఇప్పుడు పాత్రులయ్యారు. మళ్ళీ చెప్తాను. నిన్న చెప్పినట్టు చెప్పమంటారా? అసలే పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన నీకు అపవిత్రాత్మ ఎందుకు పడుతుంది అప్పుడప్పుడు? నిన్నేం చెప్పాను నేను? ఎందుకు పడుతుంది దురాత్మ? చెడ్డ సమస్యలు పెట్టినప్పుడు చెప్పింది. ఖచ్చితంగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:3 ఏమన్నాడు? మేము ప్రకటింపని మరి ఒక యేసును మీరు వింటే మీరు పొందని మరి ఒక ఆత్మను పొందుతారు అన్నాడు. మీరందరూ ఏమనుకుంటారంటే దెయ్యం ఎప్పుడు పట్టిద్దంటే అబద్ధ బోధకులు మన నెత్తి మీద చేయేస్తే దెయ్యం పట్టిద్ది అనుకుంటాం. అది రాంగ్. అంతకంటే ముందు ఇంకొకటి కూడా ఉంది. ఏంటదేనంటే మనం చెడ్డ సమాచారం వింటే ఎవరి వలన మనం ఈ సమాచారం వింటున్నామో ఆ వ్యక్తి ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నాడో ఆత్మ మనకు పట్టిద్ది. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన నీకు అసలు ఆత్మ ఎందుకు నీ దగ్గరికి వచ్చాడు? సేమ్ అలాగే దేవుని వాక్యానికి పాత్రుడైన నీకు, వాగ్దాన రూపక వాక్యానికి, సువార్త రూపంలో ఉండాల్సిన వాక్యానికి వారసుడైన నీ దగ్గరికి ధర్మశాస్త్ర రూపకంగా వాక్యం ఎందుకు వచ్చింది? నీకు తెలియకుండానే నువ్వు ఒక గర్వంతో దేవునితో ఇలా మాట్లాడుతున్నావు. ఏమనంటే నా శరీరంలో పాపం లేదని నువ్వు అనుకుంటున్నావు. అలా అనుకోవటం వల్ల సరే అయితే ఈ వాక్యం నువ్వు నెరవేర్చు అని దేవుడికి ఇస్తున్నాడు. నేను మీ అందరితో ప్రేమతో చెప్తున్నాను, మీ దగ్గరికి వచ్చే వాక్యము వాగ్దాన రూపకంగానే ఉండాలి. వాగ్దాన రూపకం కాని ఏ వర్తమానం మీ దగ్గరికి వస్తున్నా మీరు అది కూడా వాక్యమేని అనుకుని మోసపోతారు. కానీ మోసపోవడానికి మెయిన్ రీజన్ ఎవరు? మోసపోవడానికి మెయిన్ రీజన్ ఎవరు? ఉన్నటువంటి నేనే అండి. ఓకే, మీరే కావడానికి కారణం ఏంటి? నేనే అన్నారు, మరి మీరే కావడానికి కారణం చెప్తారు. నేను వింటున్నటువంటి వాక్యం అది వాగ్దాన రూపమైంది అని ఎరగనిది నేనే కాబట్టి అండి, నేనే మోసపోతున్నాను కదండి. రాంగ్ ఆన్సర్ అన్న. కరెక్టే చెప్పాలి. ఎవరు చెప్తారు చెప్పండి. మీ దగ్గరికి సరే. వాగ్దాన రూపక వాక్యం రాకపోతే మోసపోతుంది మీరే. కానీ కారణం ఏంటి? మీరే ఎందుకు మోసపోతున్నారు? మీ దగ్గరికి ఆ వాక్యం ఎందుకు వచ్చింది?
వాగ్దాన రూపకం కాని వాక్యం మీ వద్దకు ఎందుకు వచ్చింది? శరీరంలో పాపం లేదని పాపం లేదని అనుకుంటున్నాను నేను. ఎస్, ఎందుకంటే సత్యం నమ్మంది నువ్వే కాబట్టి. అది రైట్ ఆన్సర్. సో సత్యాన్ని నమ్మంది మనమే కాబట్టి వాగ్దాన రూపకం కాని వాక్యం నీ వద్దకు రావటానికి కారకుడు నువ్వే. అర్థమైందండి? ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థం కానిది ఏమి ఉండదు. మీరు జాగ్రత్తగా వినటంలోనే ఉంటది మ్యాటర్ అంతా. మీరు చెప్పింది మాకేం అర్థం కావట్లేదని మీరు ఎప్పుడు అనాలంటే ఎవరు ఆన్సర్ చెప్పలేకపోతే అనాలి. చెప్తున్నారు కదా, మీరు జాగ్రత్తగా వినండి. మనమందరం కూడా వాగ్దాన రూపక వాక్యానికి వారసులం. కానీ అటువంటి రూపకమైన వాక్యాలు మన యొద్దకు రావట్లేదంటే మనకు తెలియకుండానే మనము దేవుని ఎదుట మనం గర్వంగా మాట్లాడతాం. అది ఎలాగంటే సత్యమును నమ్మకపోవటం వల్ల. సో ఇప్పుడు మళ్ళీ నేను మొదటికి వస్తున్నాను. హిజ్కియా దేవుణ్ణి ఎలా ఎరిగాడు? తనతో మాట్లాడుతున్న స్వరం ద్వారా ఎరిగాడు. ఇప్పుడు మనం ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నాడని ఎప్పుడు అనాలి? వాగ్దాన రూపక వాక్యం వస్తేనే అనాలి. అంతేగాని ప్రతిరోజు మనం కూడా జూమ్ మీటింగ్ పెట్టేసుకొని, మనం కూడా కాన్ఫరెన్స్ పెట్టేసుకొని, ఇది కాకపోతే ఇంకొకటి అని హెచ్చరిక మాటలు వస్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయి మనం ఇంకో చోట కూడేసుకొని ఇదే వర్తమానం మనకు వచ్చేది వాక్యమేనా అని భ్రమలోకి రాకూడదు. ఇప్పుడు ఏంటంటే విషయం, ఆయన సంఘము మనం ముక్కలుగా చూస్తున్నాం కానీ ఆయన సంఘం ఒకటే. ఆయన శరీరం ఒకటే అనే వర్తమానం ఎప్పుడొచ్చింది మనకి జూమ్‌లో? మనం దీనిని ముక్కలుగా చూస్తున్నాం గాని సంఘమంతా క్రీస్తు ఒక్కటే శరీరం అనే వర్తమానం ఎప్పుడొచ్చింది మనకి? 17వ అధ్యాయంలో. బలిపీఠం గురించి ప్రభు శరీరం గురించి చెప్పారు కదండి, ఆ రోజు వచ్చిందండి. మీరు ఒకరోజు చెప్పారు, అన్న ఒకరోజు చెప్పాడు, అంటే 2 రోజులు వచ్చింది. ఇంకా ఒకళ్ళు ఇంకోటి చెప్పలేదు, 3 రోజులు 16వ వచ్చింది. అధ్యాయం 16వ అధ్యాయం. ఈ వర్తమానం కంటిన్యూస్ గా వచ్చింది మనకి. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే మనకు నచ్చినట్లుగా వాక్యం వచ్చినంత కాలం ఇందులో కంటిన్యూ అవుదాం. ఇన్ కేస్ మనకు గాని హెచ్చరిక లాంటి వర్తమానాలు ఏమైనా వస్తే మనం సపరేట్ అయ్యి మనం కూడా ఏం చేయొచ్చు? ఆ పేరిట మనం వాక్యం స్టార్ట్ చేయొచ్చు. అయితే వినండి, వాక్యం ఎక్కడొచ్చినా దేవునికి స్తోత్రమే. వాక్యం మనకు ఎక్కడొచ్చినా దేవునికి స్తోత్రమే. కానీ వాక్యం రాకపోతే అక్కడ ఫౌండేషన్ గురించి మనం ఒకసారి ఆలోచన చేయాలి. అక్కడ డాక్ట్రిన్ గురించి మనం ఆలోచన చేయాలి. ఎందుకు వాక్యం రావట్లేదంటే సిద్ధాంతములు ఎక్కడో లోపం ఉంది అని మనం తెలుసుకొని వెంటనే దాన్ని మనం రైజ్ చేయాలా. ఎందుకంటే యోహాను మొదటి పత్రిక 4:1 ఏమన్నాడు? ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో బోధకులు పరిశోధించాలని లేదు, ప్రతి బిలీవర్ పరిశోధించాలి. ఎందుకు మనకు వాక్యం వాగ్దాన రూపంగా రావటం? కొన్ని క్యారెక్టర్స్ తీసుకోవటం, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు అని మళ్ళీ వాక్యం ఆమెన్ అనేటట్లుగా వాగ్దాన రూపకంగా రాకుండా టు పెర్ఫార్మ్ అనే రూపకంలో ఎందుకు వస్తుందంటే బికాస్ మనము సత్యాన్ని విషయంలో ఎక్కడో తప్పేమో అని అర్థం. యోహాను మొదటి పత్రిక 1:8 సత్యం లేదు, 1:10 వాక్యం లేదు, సత్యం లేదు, వాక్యం లేదు, సత్యం లేదు, వాక్యం లేదు. అందుకనే మనం ఎప్పటికప్పుడు వివేచించవలసింది వాక్యం. ఈ మధ్యలో ఏం మాట్లాడుతున్నాడు, నిన్నేం మాట్లాడాడు, ఈ ఉదయం ఏం మాట్లాడాడు, ఈ సీజనల్ టైంలో ఏం మాట్లాడుతున్నాడు. అసలు ఎక్కువగా దేవుడు ఏ వచనాన్ని ఈ మధ్యలో హైలైట్ చేస్తున్నాడు? పరలోకం పరిశుద్ధాత్మ ద్వారా ఆ కార్యాలు జరిగిస్తుంది. రోజు నేను వాక్యం ముగించి రీసెంట్‌గా ఒక లాస్ట్ మంత్ అనుకుంటా వర్తమానం ముగించాను. దండగారిలో ఆ వాక్యం ప్రభు ఇచ్చాడన్నమాట. అదేంటంటే బలంగా వీచే గాలి అనే వర్తమానం. ఆ వాక్యం అయిపోయింది, నేను ఇంటికొచ్చాను. నేను ఇది ఆల్రెడీ ఒకసారి చెప్పాను, ఇది రెండోసారి చెప్తున్నాను జూమ్ మీటింగ్‌లో. నేను చూసింది ఏంటంటే ఒక టైటిల్ ఇలా ఉందన్నమాట. బలముగా వీచు చల్లని గాలి అని అందులో టైటిల్ పెట్టారన్నమాట ఇంగ్లీష్‌లో. ఆ టైటిల్ మీద వర్తమానం అందిస్తున్నారు. అంటే ప్రపంచమంతటా దేవుడు ఈ సీజన్‌లో ఒక రిఫరెన్స్ మీద పనిచేస్తున్నాడు, ఒక వర్తమానం మీద పనిచేస్తున్నాడు. సో అది మనం గట్టిగా నమ్మితే అసలు వస్తున్న వాక్యం ఏంటి అని మనం వివేచించగలం. వస్తున్న వర్తమానం ఏంటి అనే దాన్ని ఎక్కువగా మనస్కరించగలుగుతాం. పౌలు గారు తిమోతికి ఏం చెప్పాడండి?
నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తం 4:15 మొదటి పత్రిక. వీటిని మనస్కరించుము అన్నాడు. మనం మనసు పెట్టాలి. ప్రభు ఆత్మ ఎక్కువగా ఇటీవల దర్శిస్తున్న విధానాన్ని మనం స్పర్శించాలి. అట్లాగ చేసినప్పుడే ఎవరైనా మనల్ని దూషిస్తున్నప్పుడు, శ్రమ పెడుతున్నప్పుడు, బాధ పెడుతున్నప్పుడు మనం భూమి ఆకాశములను సృజించిన దేవా అనే దానికంటే అసలు నాతో ఈ విధంగా మాట్లాడుతున్న ప్రభువా అని మనం ప్రభుతో ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాం. ఈ ప్రార్థన ఫలం ఏంటంటే రాజుల 2వ గ్రంథంలో మనం ఇప్పుడే చదివాం. నువ్వు ఆ దూషణకు భయపడవద్దు అని జ్ఞాపకం చేశాడు. మాత్రమే కాదు యెషయా ద్వారా వర్తమానం వచ్చింది ఏమనంటే, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించాను. ఈ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడండి హెబ్రీ 11:6లో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అని చెప్పాడు. సో మనం దేవునికి చేసే ప్రార్థనలో ఆయనకు బాగా ఇష్టమైన విషయం ఏంటంటే, ఆయనను మనం కెరూబుల మధ్యలో నివసించువానికి ఎరగటం, మనతో మాట్లాడుతున్న స్వరాన్ని మనం ఎరగటం. అలాగ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ ప్రార్థనకు సమాధానం చెప్తే ఏమన్నాడంటే, నీవు ఎవరిని తిరస్కరించితివి, నెంబర్ 1 22. 2 నీవు ఎవరిని దూషించితివి. 3 నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి. ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవునే కదా. సో సన్హరీబు లేదా అతడు పంపించిన దూత ఇంత తిరస్కారం ఎందుకు చేశారు? ఇంతగా ఎందుకు దూషించారు? ఇంతగా ఎందుకు భయపెట్టారు? మీకు కూడా చెప్తాను, అందరూ వినాలి. అసలు వీడు ఇంతగా రెచ్చిపోవడానికి గల గొప్ప కారణం, ముఖ్య కారణం ఏంటంటే, వీడు ఎక్స్పీరియన్స్ తో కొట్టుకెళ్ళిపోతున్నాడు. మీకు ఎలా తెలుసు అదేనంటే, ఈ సన్హరీబు పంపించిన దూత పలుమార్లు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆ దేవతలు ఏమయ్యాయి, ఆ దేవతలకు చెందిన రాజ్యాలు ఏమయ్యాయి అంటే, వీడు దేన్ని నమ్ముకొని వచ్చేసాడు యోధా మీదకి? తన యొక్క పాస్ట్ ఎక్స్పీరియన్స్ నమ్ముకొని వచ్చేసాడు. అయితే బిడ్డ, నువ్వు అక్కడ ఇక్కడ ఆడిన కబడ్డీ ఆటలు ఇక్కడ సెల్లవరా అనేటట్టుగా వర్తమానం వచ్చింది. ఎందుకంటే అన్ని చోట్ల అందరి దేవతలు రాళ్ళు కర్రలే. వాళ్ళు ఏం మాట్లాడతారు? ఎవరైనా చెప్తారా, మేము ఈ ఉదయకాలం గుడికి వెళ్ళామండి, దేవుడు నాతో ఈ మాటలు చెప్పినని చెప్తారా? మన యానంలో వర్తమానం వచ్చినప్పుడు ఫస్ట్ కాన్ఫరెన్స్ లో ఏమొచ్చింది తెలుసా? భానుశ్రీ అన్న ముగింపు ప్రార్థన చేశాడు ఆ రోజు. భానుశ్రీ అన్న ఆ ప్రార్థన ఏంటంటే, ఆ రోజు వర్తమానం ఏంటంటే, మగ్దలేని మరియ చెప్పింది, నేను ప్రభువుని చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పాను. గుర్తుందా మీకు? సో ఇలాగ ప్రతి ఒక్కరు చెప్పగలరా? ప్రపంచంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పి ఆయా గుళ్ళకి వెళ్ళి పూజలు చేస్తున్న వారు, నేను ఈ ఉదయం గుడికి వెళ్ళాను, దేవుడు నాతో ఇది చెప్పాడని చెప్పగలరా? వాళ్ళు రాళ్ళు, వారు కర్రలు, వాళ్ళు ఏం మాట్లాడరు. కాబట్టి ఈవెన్ ఇశ్రాయేలీల మీద కూడా అష్షూరు రాజు వచ్చేసాడు. ఎందుకంటే వాళ్ళు కూడా దేవుణ్ణి ఆరాధించట్లేదు. ఎందుకంటే అందుకనే అష్షూరు రాజు ఏమంటాడు, షోమ్రోను దేవత ఏమో అయిన అంటాడు, కానీ షోమ్రోను దేవుడు యెహోవా అని చెప్పలేదుగా. కానీ దేవునికి స్తోత్రం, అష్షూరు రాజు వచ్చేటప్పటికి దేవుడు ఒక నెంబర్ 1 క్యాండిడేట్ని అక్కడ ఉంచాడు. నెంబర్ 1 పర్సన్ అక్కడ ఉంచాడు. ఆయనే హిజ్కియా. హిజ్కియా కంటే ముందున్న రాజులు అనుకోండి, వాళ్ళు దేవతా స్తంభాలనే ఉంచారు. ఈయన మొత్తం ఉన్నత స్థలములలో జరిగే ఆరాధన పడగొట్టేశాడు. ఇత్తడి సర్పమును చిన్నాభిన్నం చేశాడు. దేవతలను, విగ్రహాలను తొలగించాడు. అందుకనే అందరి జోలికి వెళ్ళినట్లు ఇప్పుడు మాత్రం అష్షూరు రాజు చేయలేకపోయాడు. మీకు ఒక విషయం చెప్తా. ఒక శత్రువు ఓడిపోయే ముందు ఏం చేస్తాడు చెప్పండి? అప్పుడు కూడా బెదిరిస్తాడు. మీకు విషయం ఏంటంటే ఇక్కడ అదే జరిగింది. ఏం జరిగిందంటే వచనం 32 చదవండి. అష్షూరు రాజు ఈ పట్టణంలోనికి రాడు, ఒక బాణమైనా ప్రయోగింపడు, ఒక కేడమైనా దాన్ని కనుపరచడు అని చెప్పాడు ప్రభు. చెప్పినట్లే జరిగింది. మీరు చూడండి, 11 చదువుదాం. ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి మీకు 9 వినబడినది. 9వ వచనం.
అంతటా కూషు రాజైన తిర్హాక తన మీద యుద్ధము చేయుటకు వచ్చెనని అష్షూరు రాజునకు వినబడినప్పుడు అతడు ఇంకొకసారి హిజ్కియా యొద్దకు దూతలను పంపి ఇలా ఆజ్ఞ ఇచ్చెను. యూదా ఇంకోసారి రాజుకు అంటే హిజ్కియా ఇంకోసారి అంటే మొదట ఒకసారి పంపించాడు. అప్పుడు మనోడికి ఎట్నుంచి యుద్ధం లేదు. ఇక యోధా మీదే యుద్ధం చేద్దానికి వచ్చాడు. కానీ ఇప్పుడు ఆయనకు అర్థమైపోతుంది. దేవుడు మరి ఇక్కడ చెప్పినట్లుగా ముక్కుకు గాలం తగిలిచ్చి నోటికి కళ్ళెం పెట్టి లాగేశాడు ఈ చేపని అటు. ఇట్లా లాగుతున్నాడని తెలిసినప్పుడు తన యొక్క ఏమంటారంటే ఆహ్, పటుత్వాన్ని, పట్టుకోవటాన్ని కోల్పోతున్నాడని తెలిసిన క్షణంలో కూడా మళ్ళీ ఇంకోసారి బెదిరించాడు. మీకెట్ట చెప్తాను. శత్రువు మన మీద ఓడిపోతున్నాడని తెలిసినప్పుడు కూడా బెదిరిస్తాడు. ఎందుకు బెదిరిస్తాడంటే, కంగారు పడకు. ఇప్పుడెళ్తున్నాను అనుకుంటున్నావు. మళ్ళీ వస్తా. నేనిది ఎక్కువ దెయ్యాలకు ప్రార్థన చేసినప్పుడు వింటాను. సాతాను గాడు ఎళ్ళిపోతే లాస్ట్‌లో ఏమంటాడో తెలుసా? ఇప్పటికైతే ఎళ్ళిపోతున్నా. నువ్వు నన్ను ఉండనీయట్లేదు. కానీ నేను మళ్ళా వస్తానంటాడు. ఆ బెదిరింపే వీడి బెదిరింపు కూడా. కానీ నేనొకటి చెప్పమంటారా? వీడెళ్ళిన తర్వాత మళ్ళీ రావటానికి వీడు పోతాడు ఈడు తొందరలో. ఎందుకంటే వీడు వెళ్ళాడా? వెళ్ళిన తర్వాత 37వ వచనం చదవండి. అతడు చనిపోయాడు. మళ్ళీ అతడు రావటానికి లేదు. కాబట్టి నేనేమంటానంటే, బెదిరింపులకు భయపడకండి. వర్తమానానికి మీరు వండరవ్వాల. రాత్రి గూడా ప్రభు అద్భుతంగా ఒక విషయం చెప్పాడు కుమారదేవంలో. అదేందంటే, ప్రశాంత్ స్టేటస్ పెట్టాడుగా అది. అగ్ని వంటి మహాశ్రమకు వింత అనుకోకండి. హృదయాలు మండించే అగ్నిని మీరు వింతగా ఎంచండి అని చెప్పాడు ప్రభు. నిర్గమం 3 నుండి. సో మీరు గూడా ఏందంటే, బెదిరింపులకు భయపడి అయ్యే గొప్ప వింతగా మీరు బెదిరిపోవద్దు. అసలు ప్రభువు నీతో ఏం చెప్తున్నాడనేదే నీకు గొప్ప వింత కావాలి. బైబిల్‌లో బెదిరింపుల గురించి ప్రార్థన చేసినోళ్ళు ఇంకొకళ్ళున్నారు. చూపిస్తాను రండి. అపోస్తలుల కార్యాల గ్రంథం. అపోస్తలుల కార్యముల గ్రంథం. 4వ అధ్యాయం 29 చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 29. ప్రభువా చదవండి. అపోస్తలు 4:29. ప్రభువా ఈ సమయమందు ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను మళ్ళీ స్వస్థపరచు. చదవండి. ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీవు చేయి చాచి ఉండగా నీ చెయ్యి దాసులు చాచి బహుధైర్యంగా ఉండగా నీ వాక్యమును బోధించాడు. నీ దాసులు బహుధైర్యంగా అనుగ్రహించుము. నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. ఓకే. బెదిరింపులనేవి వస్తున్నప్పుడు నిన్ను అంతం చేస్తా. నీ భవిష్యత్తు నాకు తెలుసు. నీ చాప్టర్ క్లోజ్ చేస్తా. ఇట్లాంటి మాటలకి మనం చేయాల్సిన మంచి పనేందంటే, ఆ బెదిరింపులకు భయపడకుండా దుష్టుడు మన మీద తన యొక్క ఉనికిని కోల్పోతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవడు బెదిరిస్తాడండి? ఏం చేయలేనోడు, చేతకానోడు బెదిరిస్తాడు. మొదట పంపించాడుగా, ప్రార్థన చేశాడు ఈయన. ఇప్పుడు ఆయనకి తిరహాక మీదకి యుద్ధానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, మళ్ళీ నేనొస్తాను, యోధా మీదకొస్తాను, ఎళ్ళిపోతున్నాను అనుకోకు. నీ అంతం చూస్తాను అన్నట్లు మాట్లాడుతున్నాడు కానీ, దేవుడు వర్తమానం ఏమిచ్చాడంటే, వాడు రాడు, బాణమైనా ప్రయోగించడు అని వర్తమానం ఇచ్చాడు. మీరు నమ్ముతున్నారా? ఈ ఉదయకాలం మీరు నమ్ముతున్నారా? సో, దేవుడు మనకిచ్చే వర్తమానం ఏందంటే, వాడు మరలా రాడు. ఏవండీ? దేవుడు ముక్కుకు గాలం ఎత్తే ఎంతండి? ఇక మీరు నమ్మాలి ఈ మాటలు ప్రభు ఆత్మ. 28లో రాశాడు. 28లో అన్నాడు. నీవు నా మీద వేయు రంకెలు, నీవు చేసిన కలహము నా చెవుల్లో జొచ్చెను అని చెప్తూనే ప్రభు ఏమన్నాడంటే 27 నువ్వు కూర్చుండుట, బయలువెళ్ళుట, లోపలికొచ్చుట నాకు తెలుసన్నాడు. అంటే వీడి ప్రతి మూవ్‌మెంట్‌ని ఎవరు గమనిస్తున్నారు? నువ్వు కూర్చోవడం నాకు తెలుసు. 2 నువ్వు వెళ్ళటం నాకు తెలుసు. నువ్వు లోపలికి రావడం నాకు తెలుసంటే అన్నీ ఎవరు గమనిస్తున్నారు? హిజ్కియాతో ప్రతిరోజు మాట్లాడుతున్న దేవుడు. లేదా ఇలా చెప్పనా? హిజ్కియా సేవిస్తున్న జీవం గల దేవుడు. మన దేవుడు మన శత్రువులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారో అవన్నీ గమనిస్తున్నాడు. మరి మీరెందుకు భయపడుతున్నారు? మన శత్రువు గురించి బాగా ఎవరికి తెలియాలి? చెప్పాలి.
మన శత్రువు గురించి బాగా ఎవరికి తెలియాలి? దేవుడికి బాధ. అండి మనకే ఎక్కువ తెలియాలండి. అంటే మీకు సన్హరీబు ఎక్కడ కూర్చున్నాడో, ఎక్కడి నుంచి వెళ్తున్నాడో, ఎక్కడికి వస్తున్నాడో అన్ని చూస్తున్నారు మీరు? ఏనా చెప్పరే, మన మాట్లాడరు, సైలెంట్ అయిపోయారు. మన శత్రువు ఎక్కడి నుంచి బయలుదేరాడో, ఎక్కడికి వెళ్తున్నాడో, ఎక్కడ కూర్చున్నాడో అన్ని మీరు చూడగలరా? దేవుడు అనే దానికంటే ఇంకోలాగా అంటారేమోనని వెయిట్ చేస్తున్నాను నేను. అలా కంటే ఇంకోలాగా. మనతో మాట్లాడుతున్న వాడికి తెలియాలి. ఏంటన్నా? మనం మనతో సేవిస్తున్న వాడికి తెలియాలి. మనం సేవిస్తున్న వానికి తెలియాలంటున్నారు, అంతేనా? రైట్, నేను ఇలా చెప్తాను, అదే మాట ఇలా చెప్తాను. మనతో ప్రతి క్షణం మాట్లాడుతున్న వానికి తెలిస్తే చాలు. అదే ఇప్పుడు ఎవరో మనతో, ఒక అమాయకులు మనతో మాట్లాడట్లేదు, మనల్ని దూషించడానికి బయలుదేరుతున్న వాడు ఎప్పుడు బయలుదేరుతున్నాడు, ఎప్పుడు ఇంటికి వస్తున్నాడు, ఎక్కడ కూర్చుంటున్నాడు అన్ని ఎరిగినోడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మీ చెవి కొంచెం యేసు ప్రభుకి ఇయ్యాలని ఉదయకాలం నేను కోరుతున్నాను. ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు. ఏమీ తెలియనోడు మీతో మాట్లాడట్లేదు, ఒక అమాయకమైన వాడు మీతో మాట్లాడట్లేదు. ప్రభు ఏమన్నాడంటే 28, నీవు నా మీద 1000 రంకెలు నాకు తెలుసు రాబ్బాయ్, నా గాలము నీ ముక్కుకు తగిలిస్తానన్నాడు. తగిలిస్తే ఏమైద్ది? ఇక అయిపోయినట్టేక. ఆయన ఎటు తిప్పితే అటు తిరగాల్సిందే. 19వ అధ్యాయంలో మనం అదే చూస్తాం. 7వ వచనంలో ఒక ఆత్మను నేను పుట్టిస్తానన్నాడు. సో దేవుడు ఏ వ్యక్తినైనా ఆయన ఎలా కంట్రోల్ చేయాలంటే అలా చేయగలడు. మీకు ఈ అధ్యాయంలో ఇంకొక అద్భుతమైన మాట చెప్పి నేను ముగిస్తున్నాను. అదేంటంటే, దేవుడు మన విషయంలో ఒక వ్యక్తిని ఏ ఆత్మకైనా అప్పగిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఏ ఆత్మకైనా అప్పగిస్తాడు. ఆ ఆత్మ వారిని ఎక్కడ తీసుకుపోతాడో వాడికి తెలీదు, వీళ్ళకి తెలీదు. కాబట్టి మీదకొస్తున్నట్లు ఉన్న వ్యక్తులను చూసి భయపడొద్దు, వారి బెదిరింపులకు భయపడొద్దు, వారు ఏదో చేసేస్తారని భయపడొద్దు. ఎందుకంటే నువ్వు ప్రతిదినం ఆయన మాట వింటున్నావుగా. నీ వద్దకొస్తున్న వాక్యం కూడా మళ్ళీ చెప్తున్నా, అది నువ్వు వాక్యం అని అనుకుంటున్న వాక్యం కాదు, అది వాగ్దాన రూపక వాక్యం, అది సువార్త అనే వాక్యం. సో యు ఆర్ రిసీవింగ్ ద ఒరిజినల్ వర్డ్ ఆఫ్ గాడ్. అటువంటిప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి? ముక్కుకు గాలం పెడితే నీ శత్రువు కూడా ఇక నీ దగ్గరికి రాకుండా ఆడు బాణం కూడా ప్రయోగించడానికి ప్రభు ఆదరణ మాట చెప్తున్నాడు. చెప్తున్నప్పుడు నమ్మి జరిగే వాటి గురించి నిరీక్షణతో ఎదురు చూడాలి. అర్పాదు దేవత ఏమాయను, సెపరవీం ఏమాయను, షోమ్రోని దేవతలు ఏమాయను, హేనా ఇవ్వని వారు ఏమయ్యారంటే, వాళ్ళు ఏమయ్యారు మాకెందుకు? మేము సేవిస్తున్న వాడి గురించి చెప్పు నువ్వు. ఆయన ప్రతిదినం ప్రతి క్షణం మాట్లాడుతున్నప్పుడు ఆయన వర్తమానం ద్వారా పోషించబడుతున్న వారు ఈ దూషణలకు భయపడవద్దు. ఈ వర్తమానం చాలా క్లియర్ అండి. ఈ దూషణలకు మనం భయపడకూడదు. భయపడితే ఏం జరిగిద్దంటే, మనం ఇప్పుడు రావాల్సిన కిరీటాన్ని మనము పోస్ట్ పోన్ చేసుకుంటాం. ఏం చెప్పాడు స్మరణ సంఘంతో? నిన్న వర్తమానంలో కూడా జ్ఞాపకం చేశాడు. 10 దినములే శ్రమ. శ్రమ కూడా ఎవరికి? సాతాను మీలో కొందరిని చెరలో వేయించాడు. చెరలో అపవాది వేసినందుకు శ్రమలా, చెరలో అపవాది వేసిన వారి ద్వారా శ్రమలా? చెప్పండి. చెరలో అపవాది వేసిన వాళ్ళకి శ్రమలా, చెరలో అపవాది వేసిన వారి వల్ల శ్రమలా? చెరలో అపవాది వేసిన వారికి శ్రమలు అయితే ఆ శ్రమలు దేవుని వల్ల వచ్చే శ్రమలు కాదు. చెరలో అపవాది వేసిన వారి వల్ల వచ్చే శ్రమలు. మీలో కొందరు చెరలో వేయబడ్డారు, మీరు శోధించబడబోతున్నారు. కాబట్టి అపవాది కొందరు చెరలో వేశాడు. అయితే ప్రభు ఏం చెప్తున్నాడు? ఆ దోషణకు, ఆ శ్రమకు నువ్వు బెదరకుండా, భయపడకుండా ఉంటే నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. అంటే ఇప్పటి నుండి నీ లైఫ్ లో ఒక ప్రమోషన్ ప్రభు ఇవ్వబోతున్నాడు. ఒక న్యూ లెవెల్ ప్రభు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు దాకా నువ్వు జీవించిన జీవితం వేరు. ఇక్కడి నుంచి నీకు వచ్చే వర్తమానాలు కూడా ఒక ప్రమోషన్ లెవెల్లో ఉంటాయి. ఆ రెవల్యూషన్స్ కూడా ఒక హై లెవెల్ రెవల్యూషన్స్ నీ దగ్గరికి వస్తాయి.
సో బీ రెడీ ఫర్ దట్. నువ్వు శ్రమలకు అప్పగించుకుంటేనే ఇదంతా. బెదిరింపులు, భయాలు, దూషణలు ఇవన్నీ నీకు వస్తున్నాయంటే నువ్వు బదులు దూషించొద్దు. నువ్వు శ్రమ పెట్టొద్దు. ఎందుకంటే న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు నీకు ప్రమోషన్ ఇవ్వబోతున్నాడు. ఆ ప్రమోషన్‌లో నువ్వు ఫస్ట్ ఎలా తెలుసుకోవచ్చంటే నీకు త్వరలో ప్రమోషన్ రాబోతుందనే సంగతి నీ దగ్గరికొచ్చే వర్తమానం ఇంతకుముందు ఒక లెవెల్‌లో ఉండేది. ఇప్పుడు ఇంకో లెవెల్‌లో వస్తుంది. ఒకప్పుడు ఏం చెప్పాడు? నేను నిన్ను స్వస్థపరుస్తానన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? పునరుద్ధానం జీవం నేనే అంటున్నాడు. సో, ఆ మెసేజ్ నీకు తెలుసు ఏమనంటే నీ స్టేట్ దేవుడు పెంచాడు. ఇప్పుడు లెవెల్ పెరిగే కొద్దీ ఆ లెవెల్ మార్చేటప్పుడు ఖచ్చితంగా కొన్ని శ్రమల గుండా మనం వెళ్తాము. కానీ అప్పుడు మనం ఎట్లా చెక్ చేసుకోవచ్చో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మనం ఎప్పుడైనా కొన్ని శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, అయి దేవుని వల్లనే కలుగుతున్న శ్రమలు అని మనం ఎలా చెక్ చేసుకోవచ్చంటే, ఆ శ్రమల గుండా మనం వెళ్తున్న రోజుల్లో పాపము చెయ్యని అనుభవాలు మనలో ఉంటే చాలు. ఎందుకంటే యేసుప్రభు ఏం చెప్పారు? పేతురు మొదటి పత్రిక 2:22లో ఆయన మేలు చేసి బాధపడినప్పుడు అనే వివరాలు చెప్తూ అక్కడ ఏమన్నాడంటే, ఆయన పాపము చెయ్యలేదు. ఆయన నోట నే కపటము లేదు అన్నాడు. అంటే ఇక్కడ మనకు గూడా తెలియాల్సిన విషయం ఏందంటే, ఎప్పుడైనా మనం శ్రమల గుండా వెళ్తున్నాము అనే ఒక సందర్భం వచ్చినప్పుడు, వ్యక్తిగతంగా మన జీవితంలో ఏదైనా సీక్రెట్ సిన్ గాని, బహిరంగంగా పాపం గాని ఆ దినాలలో మనం చేస్తున్నామా? 10 దినాలన్నాడు గదా! ఈ 10 దినాల శ్రమ ఏదైతే కలుగుతుందో, ఈ 10 దినాల శ్రమలో మనం పాపం చేస్తున్నామా? పరిశుద్ధంగా జీవిస్తున్నామా? అది చెక్ చేసుకోండి. పరిశుద్ధంగా జీవిస్తున్నారు అనంటే, ఖచ్చితంగా ఈ శ్రమల తర్వాత నీకు జీవ కిరీటం రాబోతుంది అని అర్థం. అందుచేత మీరు బెదిరిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు పాపం చేయకుండా జీవిస్తున్నారంటే అది ఎంత గొప్ప సంగతి. పాపం చేయకుండా ఎవరు జీవిస్తారు? పేతురు 1:5 దైవశక్తి చేత భద్రపరచబడేవారే. దైవశక్తి చేత ఎవరు భద్రపరచబడతారు? దేవుని వర్తమానం వస్తున్న వారే. నీకు దేవుని వర్తమానం వస్తుంది కాబట్టి నువ్వు పాపం చేయకుండా ఉన్నావు కాబట్టి సన్హెరీబ్ వస్తే ఏంటి? రబ్షాకే వస్తే ఏంటి? ఎవరొస్తే నీకేంటి? ఎవరు నీ మీదకొచ్చినా ప్రభువు నీతో మాట్లాడినప్పుడు వాళ్ళ గురించి నువ్వు పెద్దగా స్టడీ చేయాల్సిన అవసరం లేదు. ముక్కుకు గాలం పెట్టే దేవుడు మన దేవుడు. నోటికి కళ్ళెం పెట్టే దేవుడు మన దేవుడు. వాళ్ళ డైరెక్షన్ మార్చే దేవుడు మన దేవుడు. ఇంకో విషయం తెలుసా? ఆ రాత్రి హిజ్కియా నిద్రపోయాడు కానీ దేవుడు నిద్రపోలేదు. ఆ రాత్రి హిజ్కియా నిద్రలోకెళ్ళిపోయాడు. కానీ దేవుడేం చేశాడంటే, ఆ రాత్రి ఒక దూతను పంపించాడు. 1,85,000 మందిని చంపేశాడు దూతెళ్ళి. ఒక్క దూత 1,85,000 మందిని చంపితే, మనం వేడుకుంటే ఎంతమంది దూతలొస్తారు? 12 సేనా వ్యూహాలు. ఒక వ్యూహం ఎంతమంది యోధులు? 6,000 మంది. మొత్తం ఎంతమంది దూతలు ప్రార్థన చేస్తే? 72,000 మంది దూతలు. ఇప్పుడు చెప్పండి, ఒక్క దూత శక్తి 1,85,000 మందిని చంపేదైతే, 72,000 మంది దూతలు మనం లేస్తే ఇంట్లో నుంచి బయటకొస్తారు. మనం మళ్ళీ ఇంట్లోకొచ్చి కూర్చుంటే, మనం కూర్చున్న చోట కూర్చుంటారు. నువ్వు లేచినప్పుడు, నువ్వు బయలు వెళ్ళినప్పుడు నంబర్ 3 నువ్వు కూర్చున్నప్పుడు 72,000 మంది దూతలు కదులుతున్నారంటే, నువ్వెందుకయ్యా భయపడుతున్నావు? నువ్వెందుకు అలా బెదిరిపోతున్నావు? నువ్వు నిద్రపోయినప్పుడు కూడా దేవుడు నీ పక్షంగా పనిచేస్తాడు. అటువంటి దేవుని మనం కలిగున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు విశ్రమించండి. ప్రభు గొప్ప కార్యాలు చూడండి. ప్రభు ఈ తలంపులు మన కొరకై దీవించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు ఈ యొక్క 19వ అధ్యాయం ద్వారా 2వ వర్తమానం ద్వారా మరొకసారి తన దాసులను వాడుకొని అందించిన శ్రేష్టమైన వర్తమానం బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. దేవుని దూషించడానికి, దేవుని ప్రజలను దూషించడానికి సన్హరీబు ద్వారా పంపించబడినటువంటి రక్షావై పలికినటువంటి దూషణ మాటలు వింటున్నప్పుడు ఆ హిజ్కియా గారు చేసినటువంటి ప్రార్థన జ్ఞాపకం చేస్తూ ఆయన కెరూబుల మధ్య నుంచి ఉన్నటువంటి ప్రభుని ఆయన చూస్తున్నట్టుగా జ్ఞాపకం చేశారు. అలాగే మనం కూడా అటువంటి పరిస్థితులు గుండా, దూషణలు గుండా, ఆ పరిస్థితులు గుండా మనం కూడా వెళ్తున్న పరిస్థితిలో మనం కూడా దేవుని వద్ద నుంచి 2 కెరూబుల మధ్యన వస్తున్నటువంటి దేవుని యొక్క స్వరము లేదంటే ప్రవచన వాక్యము మన దగ్గరికి అనుదిన వాక్యము కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం మన యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి వస్తున్నటువంటి దూషణ మాటలను బట్టి మనం ఓర్చుకోగలమని, సహించుకోగలమని. ఎందుకంటే ప్రతిదినం మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు ఆయన సమస్తాన్ని ఎరిగిన వాడు,
శత్రువు ఏ విధంగా మన వైపు నుంచి దాడి చేస్తాడో మనం అందరం గమనించలేం, కానీ ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు. ఆయనైతే ప్రతి విషయాన్ని ఎరిగి మనల్ని కాపాడుతాడు కాబట్టి దాన్ని ఎరిగి ముందుగానే ఆయన వర్తమానం ఇచ్చి ముందుగానే మాట్లాడి మనందరిని ముందుగానే ఆయన సిద్ధపరుస్తాడు అన్న విషయాన్ని కూడా మనకి ప్రభు యొక్క వర్తమానం ద్వారా జ్ఞాపకం చేశారు. కాబట్టి మనం ఏ విధంగానూ భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎవరైతే ఈ యొక్క ఏర్పాటును ఎరిగి ప్రతిదినం ఈ సీజన్ లో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని గమనించినట్లయితే వారు ముందుగానే దేవుడు జరగబోయే పరిస్థితులకు మనం ముందుగానే దేవుడు సిద్ధపరుస్తాడు అన్న విషయాన్ని కూడా ప్రభు ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. కాబట్టి శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులు కూడిక పక్షం వందనాలు తెలియజేస్తున్నా. ముగింపు ప్రార్థనతో ఈ కూడికను ముగింపు చేసుకుందాం. దేవుని సేవకులు సత్యప్రసాద్ గారు ఇంజనీర్లు పరిచయం చేస్తున్నా. సత్యప్రసాద్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. రేపు ఉదయకాలం మంది కూడా యథావిధిగా జూమ్ కూడిక జరుగుతుంది. రేపు కొలసి పత్రిక నుంచి ధ్యానం జరుగుతుంది. రేపు లింక్ ప్రేయర్ కూడా ఉంటుంది. ఈరోజు సాయంత్రం దండగర్లో సువార్త కూడిక ఉంటుంది. ప్రార్థన చేయండి. ఈ కూడికలో అయోధ్యలకు సహకరించిన ప్రియులకు ఇప్పటి వరకు ఆసక్తి వర్తమానమైన ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సేవకులు సత్యప్రసాద్ గారు ముగింపు ప్రార్థనతో కూడిక ముగించేసుకుంటాం. వందనాలన్న. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమ గల దేవా, నీకు స్తోత్రాలయ్యా. మీ పాదాలకు లెక్కలేని వందనాలు. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో మాకు మీరు అందించిన వర్తమాన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, మేము ధైర్యంగా జీవించే శ్రేష్టమైన తలంపులను మీరు మాకు అనుగ్రహించారు. ఎదురవుతున్న ప్రతి సమస్యలో కూడా మేము ఎలా జీవించగలమో అయ్యా తండ్రి, మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ ప్రజలైన యోధా ప్రజల పట్ల నాయన సన్హెరీబు తన దూతన రక్షాభిని పంపించినప్పుడు ప్రభువా, హిజ్కియా ఎలా విశ్వాసంతో మాట్లాడుతున్నాడో, ఎలా ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన అనుభవంలో నుండి ప్రభు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. మీరు యెహోవాను నమ్మకండి, అలాగే హిజ్కియాను కూడా మీరు నమ్మకండి అని అయ్యా ప్రభా వారు మాట్లాడుతున్నప్పుడు హిజ్కియా ప్రభా కెరూబుల మధ్య నివసిస్తున్న దేవా అని ప్రార్థన చేస్తూ ఆకాశములను సృజించిన దేవాన్ని ప్రార్థన చేస్తున్నాడు. కానీ మొట్టమొదటగా కెరూబుల మధ్య నివసిస్తున్న దేవాన్ని మాట్లాడుతూ ఆయన ప్రార్థన చేస్తున్నారు. అంటే నాతో మాట్లాడుతున్న ప్రభువా అని నేను హిజ్కియా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ప్రభువా, ఆ ప్రార్థనకు నాయన మీరు ఇచ్చిన జవాబును బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభు యెషయాను మీరు పంపించారు. ఇదిగో రంకిలు వేస్తున్న ఆ అష్షూరు రాజు సన్హెరీబు ఈ పట్టణంలోనికి రాడు, వాడు తిరిగి వెళ్ళిపోతాడని నాయన మీరు మాట్లాడారు. మీరు ఏం మాట్లాడారో అటు విధముగానే నాయన వాడు పట్టణంలోనికి రాలేకపోయాడు. అయ్యా ప్రభు ఒక్క మాట కూడా వాడు మాట్లాడడానికి ఇంకేమాత్రం అవకాశం లేకుండా అయిపోయింది ప్రభు. అయ్యా తండ్రి నాయన మమ్మల్ని దూషిస్తున్న వారిని అయ్యా ప్రభు నాయన ప్రతి విషయంలో కూడా నాయన మీరు చేస్తున్న ప్రతి విధమైన కార్యములు బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి మా శత్రువుని నాయన మేము గమనించే కంటే మా శత్రువుని నాయన మేము అతని కొరకు మేము ఆలోచించే కంటే తండ్రి సమస్తాన్ని మీరు చూస్తున్నారు. అతను కూర్చుండట లేచుట సమస్తాన్ని మీరు చూస్తున్నారు. అయ్యా సన్హెరీబు కొరకు మీరు మాట్లాడుతున్నారు. నువ్వు రంకిలు వేస్తున్నావు, నీకు గేలం వేస్తున్నానని మీరు మాట్లాడారు ప్రభా. అవును తండ్రి. అయ్యా నాయన అటు విధముగానే మీరు తరచుగా మాట్లాడుతున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక దూత వెళ్ళి నాయన 185,000 మందిని ఒక్క రాత్రికే అయ్యా తండ్రి అష్షూరు ప్రజలను నాయన నాశనం చేసినట్లుగా మేము చూస్తున్నాం తండ్రి. ఈరోజు మేము ప్రార్థన చేస్తే 72,000 మంది దూతలు మా 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 వద్దకు వచ్చే గొప్ప స్థితిని మీరు మాకు ఇచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేనికి ఎప్పుడు ఎవరికి భయపడకనైనా ధైర్యంగా మేము ముందుకు కొనసాగే కృపను మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభా నాయన ఇదిగో తండ్రి సాతాను కొందరిని అపవాది నాయన కొందరిని మీలోనే కొందరిని ఏర్పాటు చేసుకుని అయ్యా నాయన మీరు శోధించబడతారు, 10 దినములు మీకు శ్రమ కలుగుతుంది, తర్వాత నమ్మకం నాయన మరణం వరకు మీరు నమ్మకంగా ఉండండి, జీవ కిరీటాన్ని ఇస్తానని మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. గత రాత్రి మీరు మాట్లాడారు. అలాగే నాయన తండ్రి రాజమండ్రిలో కూడా వర్తమాన వాక్యాన్ని ఇచ్చి ప్రభా నాయన మా కొరకు జీవిస్తున్న యేసు మీద మేము లక్ష్యం ఉంచినప్పుడు అన్నిట్లో మేము అత్యధికమైన విజయం చూస్తాం, మేము జీవిస్తే నాయన పాపసరి నిరర్థకమవుతుంది, నాయన మేము పాపం చేయకుండా జీవిస్తామన్న విషయాన్ని కూడా రాజమండ్రిలో మీరు మాట్లాడుతూ ప్రతిసారి నాయన నీ సేవకునికి అయ్యా ప్రభా నాయన వర్తమాన వాక్యాన్ని ఇచ్చి నీ సేవకుని మీరు వాడుకుంటూ మీరు గణపరుస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు.
మీ సేవకుని నాట నాయన కూడి వచ్చిన మాకు అందరికి నాయన మీరు అందించిన వర్తమాన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరింత మీ సేవకునికి నాయన తండ్రి శ్రేష్టమైన తలంపులు ఇవ్వండి, మరింతగా వాడుకోండి, కృప దయచేయండి ప్రభా. ఇంతవరకు నేను కూడుకును నడిపించిన మా ప్రియులను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, కూడుకులో పాలు పంపులు పొందిన ప్రియ సేవకులను బట్టి, సహోదరి నాయన మనులను బట్టి, అలాగే సహోదరులందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నాయన ఎట్టి యోగ్యత లేని మమ్మలను మీరు పిలుచుకుని ఏర్పాటు చేసుకొని ఈ గొప్ప ఏర్పాట్లో ప్రభా మమ్మల్ని చేర్చుకున్నావు, మమ్మల్ని స్థిరపరుస్తున్నావు, వాడుకుంటున్నావు ప్రభా. అయ్యా తండ్రి, మేము కుడిమికి ఎడముగానే నాయన తొట్టిల్లిపోకుండా నమ్మకంగా నాయన ముందుకు కొనసాగే కృపను మాకు దయచేయండి తండ్రి. సాతాను వేస్తున్న ప్రతి కుయుక్తిని కూడా నాయన మేము పట్టుకుని నాయన తండ్రి నాయన ప్రతి వాడు వేసే ప్రతి కుయుక్తిని అరికాళ్ళతో నాయన తొక్కి నాయన ముందుకు కొనసాగే కృపను మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. నాయన మోసపోతున్న మా ప్రియులను కూడా అయ్యా తండ్రి వారికి నాయన వారు ఏ విషయంలో అయితే మోసపోతున్నారు, ఏ విషయంలో అయితే భ్రమపడుతున్నారు, ఏ చెడ్డ సమాచారం విని నాయన భ్రమపరిచి ఆత్మచేత వారు నడిపించబడుతున్నారు, ఆ స్థితిలోంచి కూడా మీరే విడిపించండి. మీ కృప దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినము నాయన మా ప్రియులు మా ప్రియ సహోదరులు వెళ్తున్న ప్రతి పనిలో కూడా మీరే కృపనిచ్చి అన్ని విషయాల్లో కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తూ, కృపతో నాయన ఈ దినాన్ని మేము ప్రారంభిస్తుండగా